సెల్ చేయడం అనేది ఉన్నాం. ఎందుకు సెల్ చేయడం? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ కాబట్టి మనం సెల్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసాం అనుకోండి, మనం రైట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. చార్ట్ అంటే ఏం లేదండి, బయర్ సెల్లర్ ఇద్దరు ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా, వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు ఎక్కడ సెల్ చేస్తున్నారు అర్థం చేసుకునేదే చార్ట్ రీడింగ్ అంటే. అంతేగాని న్యూస్ని దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. చాట్ని చేసేవాళ్ళు చాట్ని చేయొచ్చు, న్యూస్ చేసేవాళ్ళు న్యూస్ చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఆ వీడియో చూడాలి అని. ఎందుకంటే మనం ప్రతిరోజు మార్కెట్ అనాలిసిస్ చేస్తూ వస్తున్నాం కదా, ఏం జరిగిద్దంటే ప్రతి వీడియోలో మనం డైలీ మార్కెట్ని గమనిస్తాం. అంటే అక్కడ మార్కెట్లో జరిగిన దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామండి. మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తూ ఉంటాం. అందుకని మీరు ఏం చేయాలంటే జస్ట్ అనాలిసిస్ చూడటం కాదు, దాంట్లో కొన్ని మంచి పాయింట్స్ కూడా చెప్తాం. మార్కెట్ని ఎలా చూస్తున్నాం మేము అనేది కూడా చెప్పడం జరిగింది. బేసిక్ కూడా కాదు, కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది. మార్కెట్ నేర్చుకోవాలని ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అవాయిడ్ చేయకుండా, వీడియోస్ని నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం పాత వీడియోలు కూడా చెక్ చేస్తూ వచ్చారనుకోండి, మీకు మంచి సైకాలజీ పాయింట్స్ బిల్డ్ అయితే అలానే మార్కెట్ వ్యూ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుందండి ఖచ్చితంగా. ఓకే, వాళ్ళు ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి మనకి, మనం నిన్న ఎలా అనాలిసిస్ చేసాం అనేది చూద్దామండి. ఓకే, ఆల్రెడీ మనం నిన్న వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పాను ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. తర్వాత మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ పాయింట్లో క్లోజ్ అయిందండి. ఆ పాయింట్లో క్లోజ్ అయినా సరే మార్కెట్లో మనకి ఎవరు కనిపిస్తున్నారు, సెల్లర్సే కనిపిస్తున్నారు. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తూ ఉన్నాం మార్కెట్. అంటే మార్కెట్ ఏంటిది, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. మ్యాక్సిమం ఏం జరిగిద్దని చెప్పుకున్నాం, గ్యాప్ డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అలానే జరిగింది చూడండి. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ సెల్లర్స్ ఫాస్ట్గా ఉన్నారు కదా, అగ్రెసివ్గా ఉన్నారు కదా సెల్లర్స్. అందుకని కామన్గా ఏం జరుగుతుంది, ఇలాంటి చోట గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక ట్రై చేస్తుంది ప్రైస్. ఓకే, నేను వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డైరెక్ట్ సెల్ చేయొద్దు, ప్రైస్ని హైలోకి రానియండి, హైలోకి వచ్చాక మనం సెల్ చేయడం అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. సెల్ చేయడం అంటే ఏంది, మార్కెట్ ఫాలో అవ్వచ్చు అంటే హైలోకి వచ్చి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఏం జరిగిందో, మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, అక్కడ నుంచి చూడండి ఫాల్ అయిందా, మళ్ళీ చూడండి అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఫాల్, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఫాల్ అయింది. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయ్యి అగ్రెసివ్ బయింగ్ వచ్చిందో కరెక్ట్గా అదే లెవెల్లో ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకు క్లియర్ కదా, ఇంకా ఇది సపోర్ట్ జోన్ అనమాట. ఇది సపోర్ట్ జోన్లా వర్క్ అవుతుంది, ఒక మంచి జోన్లా తీసుకోవచ్చు మనం. ఓకేనా, ఆల్రెడీ మనకు ఉంది 24,000 అనేది జోన్ ఉంది. ఆ జోన్ దగ్గరలోనే ప్రైస్ ఆగడం జరిగింది కాబట్టి ఇక్కడ మంచిగా బయర్స్ అనే వాళ్ళు యాక్ట్ అవుతున్నారు. ఓకే, మరి ఇలా జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు తీసుకోవచ్చు మనం అనేది చూద్దాం. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం మనం ఎటు సైడ్ ఉన్నాం, మనం సెల్ సైడ్ ఉన్నాం అండి. ఓకేనా, సెల్ సైడ్ అనేది ఉన్నాం. ఎందుకు సెల్ సైడ్ ఉన్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ కాబట్టి మనం సెల్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసాం అనుకోండి, మనం రైట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, బై కూడా చేయొచ్చు, కానీ సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ 50 టైమ్సే కరెక్ట్ అయ్యాం అనుకోండి 100లో, ఇక్కడ 60 టైమ్స్ కరెక్ట్ అవుతాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే అలా మనం సెల్ సైడ్ ఉన్నాం. ఎక్కడెక్కడ వచ్చాయి మరి సెల్ ఎంట్రీలు అనేవి కూడా చూద్దామండి. ఇక్కడ మార్కెట్ గమనించండి, ఇక్కడ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఈసారి ఈ హై క్రాస్ అవ్వలేకపోయింది కదా, ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో, ఇక్కడ ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని దీని దగ్గర మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిందా 1:1 రిస్క్ రాడ్ అయితే మెయింటైన్ అయింది, అలా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రైస్ లైట్గా అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ చిన్న కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయిందా, మళ్ళీ అక్కడ నుంచి లైట్గా ఫాల్ అయింది, అలా తీసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో మనకి ఎంట్రీ ఎలా వచ్చింది, ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిందండి, ఈ లో అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. సెకండ్ చూడండి ఎలా వచ్చింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి చిన్న కన్సల్టేషన్ జరిగింది, చిన్న ఫైట్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనమాట. అందుకని ఎంట్రీ తీసుకుంటాం. లేదా అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు మనం అవాయిడ్ చేయొచ్చు, మనం సెల్ సైడ్ ఉన్నాం కదా, బై ఎంట్రీలు తీసుకోకుండా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇంకా మ్యాక్సిమం మనకైతే ఎంట్రీలు ఏం రాలేదండి. ఇక్కడే మనకి 2 ఎంట్రీలు అయితే మంచి ఎంట్రీలు వచ్చాయి. ఇక్కడ ఎవరికైనా వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అలాంటి చోట తీసుకోలేము మనం, అంటే అంత హై ప్రాబిలిటీ అనేది ఉండదు. ఇలాంటి చోట సెల్ ఎంట్రీ వచ్చినా సరే మనం సెల్ చేయం. ఎందుకు, లో పాయింట్ కదా, ఇది లో అని మనకు అర్థమైపోయింది కదా. అందుకని లో అని ఎలా తెలిసింది మనకి, ఇక్కడ మంచి బయింగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇది లో, మన సెల్లర్ కాబట్టి హైలో సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు అండి. మన సెల్లర్ కాబట్టి హైలోకి వచ్చా సెల్ చేసుకుంటాం, మన బయర్ అనుకోండి లోలోకి వస్తే బై చేసుకోవచ్చు. ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం మనం సెల్ సైడ్ ఉన్నాం కదా, లేదా మీ అనాలిసిస్ ప్రకారం మీరు బై సైడ్ ఉన్నారు అనుకోండి, ఈ జోన్లోకి వస్తే మీరు బై సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అలా కూడా చేయొచ్చు అండి. బయర్ అంటే ఎక్కడ బై చేయాలి, లోలో బై చేయాలి. ఇప్పుడు గమనించండి, ప్రైస్ ఇక్కడ చూడండి లోకి వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ మనం ఏం చేయలేం, కానీ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ బయ్యర్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు, బయింగ్ ప్రెషర్ ఉందని. ఇప్పుడు అదే లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనకు బై ఎంట్రీ దొరికితే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం దొరకలేదు, మ్యాక్సిమం సడన్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ దొరకదు. నెక్స్ట్ చూడండి, ప్రైస్ ఈ లో క్రాస్ అవ్వకుండానే ఇక్కడ మనకి ప్రైస్లో రిజెక్షన్ అనేది కనిపించింది. ఇలాంటి చోట మీరు బ్రేక్, ఇక్కడ చిన్న కన్సల్టేషన్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఈ జోన్లో ఎంట్రీ తీసుకొని
దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మూవ్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా, మనకి బై ఎంట్రీలు అయితే మ్యాక్సిమం రావండి. మన యాక్సెస్ ప్రకారం సెల్ సైడ్ ఎందుకున్నాం, మార్కెట్ ఫాల్ కనపడుతుంది కాబట్టి సెల్ ఎంట్రీలు ఎక్కువ దొరికితే అవే హై ప్రాబిలిటీ ఉంటాయి. బై సైడ్ కూడా చేయొచ్చు, చేయకూడదు అనట్లేదు, కానీ మనకు ఒక మంచి లాజిక్ అనేది ఉండాలి. ట్రెండ్తో పాటే మనం మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఓకేనా, ఓకే, ఇంకా మ్యాక్స్ ఎంట్రీలు అయితే ఏం రాలేదండి మనకి. బయింగ్ ఎంట్రీలు అయితే కింద వచ్చే లోలో దొరికాయి, సెల్లింగ్ అయితేనే హైలో దొరికాయి మనకి మంచిగానే. ఓకే, మనం మండే అనాలిసిస్ మూవ్ అవుదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా. డైలీ చెక్ చేయబోయే ముందు ప్రతిరోజు మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నాం కదా. ఎంట్రీస్ ఎక్కడ, ఎగ్జిట్స్ ఎక్కడ, మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తున్నాం కదా. అలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేశారా? ఓకే, అనాలిసిస్ సైడ్ మూవ్ అవుదాం. ఓకే, మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఫైట్ లాగా జరుగుతుంది, సెల్లర్స్ వస్తున్నారు, బయర్స్ కూడా ట్రై చేశారు. కానీ ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ అయిపోయింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. అయినా సరే మనం బయింగ్ ఇంపార్టెంట్గా చూడకూడదు ఇక్కడ, ఎందుకంటే ట్రెండే బయింగ్ కదా. అందుకని ఇక్కడ వాళ్ళు లోలో దొరుకుతుంది అనుకొని బై చేస్తూ ఉంటారండి. కానీ మనం ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, ఇంత గ్యాప్ డౌన్ ఎందుకు అయింది అనేది మనం ఆలోచించాలి. ఓకేనా, ఎందుకు ఇంత గ్యాప్ డౌన్ జరిగింది అనేది మనం థింక్ చేసినప్పుడే మార్కెట్ అనేది మీకు కనిపిస్తుంది. ట్రెండ్ అప్ ట్రెండే కదా, నేను లోలోకి వస్తే బయ్యే చేస్తాను అనుకోండి, మీరు ట్రేడర్ కాదు, అది మీరు ఇన్వెస్టర్ లాగా ఆలోచిస్తున్నట్టు. ఓకేనా, ఇన్వెస్టర్ అనుకోండి, లోలో దొరికింది ఇక్కడ బై చేయొచ్చు, లోలో దొరికింది బై చేయొచ్చు, లోలో దొరికింది బై చేయొచ్చు, లోలో దొరికింది బై చేయొచ్చు. ఇన్వెస్టర్ అలా చేయాలి. ట్రేడర్ ఇలా చేశారనుకోండి, మీ క్యాపిటల్ అంతా కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఓకే, మన ఇన్వెస్టర్ కాదు కదా, మన ట్రేడర్ కాబట్టి మనం చార్ట్ అనాలిసిస్ చేయాలి. చార్ట్లో ఏం జరుగుతుంది, చార్ట్ అంటే ఏం లేదండి, బయర్ సెల్లర్ ఇద్దరు ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా, వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు ఎక్కడ సెల్ చేస్తున్నారు అర్థం చేసుకునేదే చార్ట్ రీడింగ్ అంటే. అంతేగాని న్యూస్ని దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. చాట్ని చేసేవాళ్ళు చాట్ని చేయొచ్చు, న్యూస్ చేసేవాళ్ళు న్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం చార్ట్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి మనం చార్ట్లోనే చూద్దాం. ట్రేడింగ్ చేయాలని ఎవరు అనుకుంటే ఖచ్చితంగా మీరు చార్ట్ని చూడాల్సిందే అండి. న్యూస్ చూసి అవి చూసి మీరు ట్రేడ్ అయితే చేయలేరు. ఓకేనా, ఇవాళ ఏం జరిగిందనేది చూద్దాం. చూడండి, ప్రైస్ గ్యాప్ డౌన్ అయిపోయింది, అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళినా సరే లోలోనే వచ్చి క్లోజ్ అయింది కదా, అప్ ట్రెండ్లో అప్ సైడ్ వెళ్ళింది, అలాంటిది లో బ్రేక్ అయినట్టు కాబట్టి క్లోజింగ్ కూడా కిందే అయింది కాబట్టి మనకి ఒక కన్ఫర్మేషన్ దొరికింది. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అని. ఓకే, ఇక్కడ మనకి ట్రెండ్ బ్రేక్ అయినట్లు అనిపిస్తుంది కాబట్టి, అంటే బయర్స్ కొంచెం వీక్ అయినా మనకు అర్థమవుతుంది, సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గా అర్థమైంది కాబట్టి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. దాన్ని ఎలా చేద్దాం, సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు, కానీ మధ్యలో బయింగ్ జోన్స్ కూడా ఉంటాయి కదా. ఇంపార్టెంట్ జోన్ ఇక్కడ ఉంది, కానీ ఈ మధ్యలో కూడా మనకి జోన్స్ అనేవి కావాలి. మన ట్రేడర్ కాబట్టి మనకి మధ్యలో జోన్స్ కూడా కావాలి కదా. అందుకని ఆ జోన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అది మనం ఏం చేద్దాం అంటే హవర్లీలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, వెళ్ళలేక ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, ఈ లో కంటే ముందే బయర్స్ ట్రై చేశారు. ఓకేనా, బయర్స్ ట్రై చేశారో మనకు అర్థమవుతుంది. ఎందుకు, మార్కెట్ ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకుండా ఇక్కడ ఆగింది కాబట్టి మనకు ఒక డౌట్ అనమాట, ఇక్కడ ప్రైస్ ఎందుకు ఆగింది అనేది మన క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఫాలో అవ్వచ్చు కదా, ఫాలో అంటే ఫాలో అవ్వచ్చు కదా, అందుకని మన క్వశ్చన్ మార్క్. అందుకు మనం థింక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా బయర్స్ చూడండి, ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ అంటే దీనికంటే కొంచెం ముందే బయింగ్ ట్రై చేశారు కాబట్టి బయర్స్ కొంచెం అగ్రెసివ్గానే ఉన్నారండి. ఓకేనా, అగ్రెసివ్గానే ఉన్నారు బయర్స్. అందుకని మనం ఏం చేద్దాం అంటే ట్రెండ్ ఆల్రెడీ బయింగే కదా, ఆల్రెడీ అప్ ట్రెండే కదా, అందుకని బయింగ్ కూడా కొంచెం ముందే వచ్చింది కాబట్టి మనం బై సైడ్ ఆలోచిద్దాం. ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వడంత వరకు మనం బై సైడ్ అనేది ఆలోచిస్తాం. అప్ సైడ్ వెళ్ళిద్ది, ఈ హైలో సేల్ చేసుకుందాం. ఓకేనా, ఇది మన లాజిక్. అప్ సైడ్ వస్తున్నప్పుడు హైలో సేల్ చేస్తాం, లోలో దొరికినప్పుడు బై చేస్తాం. లేదు లో బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు కూడా మనం సెల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని ఇంకా మనం క్లియర్గా 5 minutes అనేది మాట్లాడుకుందాం. ఓకే, ఇవాళ జరిగిన దాన్ని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఇక్కడ గమనించండి, బయింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ అదే జోన్కి వచ్చింది, మళ్ళీ బయింగ్ వచ్చింది, అక్కడికి వచ్చింది బయింగ్ వచ్చింది, అక్కడ వచ్చింది బయింగ్ వచ్చింది. అంటే ఈ జోన్లో మనకు బయర్స్ వచ్చారని అర్థమైంది. దాంతోపాటే మన హవర్లో చూపించాం కదా, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 23,868 అండి, ఈ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్. అక్కడే కదా పోయినసారి మంచి బయింగ్ అనేది జరిగింది, దానికంటే ముందే బయింగ్ వచ్చిందని మనకు అర్థమైంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, అప్ సైడ్ వెళ్ళొచ్చు అనేది మన వ్యూ. నెక్స్ట్ ఏంటిది మరి, ఇక్కడ చూడండి, సెల్లింగ్ వచ్చింది కదా, హైలో నుంచి సెల్లింగ్ అనేది వచ్చింది కదా, అందుకని మనం హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, లోలో మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బయ్యర్స్ ఫస్ట్ ఇక్కడ వచ్చారు, బయర్స్ నెక్స్ట్ దానికంటే ముందే బయింగ్ అనేది వచ్చింది కదా, అంటే ఈ పాయింట్ కంటే కొంచెం ముందే బై చేశారు. మరి సెల్లర్స్ కూడా అలానే ఆలోచిస్తారండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, ఫాల్ అయింది కాబట్టి ఈసారి బయింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ హైలోకి వస్తున్నప్పుడు ఈ సెల్లింగ్ ఇక్కడ కాబట్టి ఈసారి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్లోకి రాగానే మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చే పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, కొంచెం అలానే కన్ఫ్యూజ్లో కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే
ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ కదా, లైట్గా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా మనం బయర్ మైండ్ సెట్తో ఆలోచించాలి, సెల్లర్ మైండ్ సెట్తో కూడా ఆలోచించాలి. బయర్ మైండ్ సెట్ ఏంది, అప్ సైడ్ వెళ్ళొచ్చు అనేది బయర్ మైండ్ సెట్. సెల్లర్ మైండ్ సెట్ ఏంది, సెల్లింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఈసారి కొంచెం ముందే సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. జోన్ పైన అయినా సరే ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఓకే, మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడే ఉంది కదా, దీన్ని మొత్తం కూడా న్యూట్రల్ జోన్ కింద తీసుకుందాం. న్యూట్రల్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఏం చేయొద్దు మనం. అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సింపుల్. ఇంకా బయర్ సెల్లర్ ఇద్దరు ఉన్నారు కదా, ఫైట్ జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి అప్ సైడ్ బ్రేక్ అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. లేదు ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయింది, అప్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంటుందా, ఉండదండి. సెల్లింగ్ ఉంది కదా, పైన నుంచి ఫాలో అవుతూ వస్తుంది కదా మార్కెట్, అందుకని మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఇంపార్టెంట్ జోన్ ఉంది కదా, 24,200 ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనకి సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఓకేనా. ఈ లెవెల్ అంటే కరెక్ట్ ఇక్కడ టచ్ చేయి ఫాలో అయిద్దని కాదు, కొంచెం అప్ సైడ్ వెళ్ళినా సరే ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనకు లోలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్ సైడ్ వెళ్తుంది, హైలో సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ కూడా. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనం థింక్ చేయాలి. ఓకే, ఇంత సెల్లింగ్ ఉంది, మళ్ళీ ఇంత హై గ్యాప్ అప్ జరిగిందంటే ఓకే మార్కెట్లో బయర్స్ వచ్చారో మనకు అర్థమైంది కాబట్టి మనం హైలో సెల్లే చేద్దాం. ఇక్కడ కూడా హైలో సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, లోలోకి వస్తుంటుంది కదా, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్లో. ఓకేనా. ఇది మనకి గ్యాప్ అప్ అయినా, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చినా, లేదా హై గ్యాప్ అప్ జరిగిన, ఇది మన సినారియో. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మనకు అర్థమైనట్లు అనమాట. ఓకే, ఆల్రెడీ మార్కెట్ ఫాలో అయితే వచ్చింది, ఫైట్ జరిగింది, ఫాలో అయినట్లు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, ఫాలో అవుతూనే ఉంటుందా, అవ్వదండి, అలా అవడానికి ఛాన్స్ లేదు మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ జోన్ ఒకటి ఉంది, 23,868 ఉందండి. ఈ జోన్లో మనకి మార్కెట్ ఆగే అవకాశం లేదు ఉంది. ఎందుకు, హవర్లీలో చూసారా, కరెక్ట్ మనకు లో చేసి అప్ సైడ్ వెళ్ళింది ప్రైస్, అంటే ఈ లో ఇంపార్టెంట్ అనమాట, కరెక్ట్గా ఇక్కడే ఈ పాయింట్లో. అందుకని మనకి ఈ జోన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ జోన్ దగ్గర కాస్త అలర్ట్గా ఉందాం. బయింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. న్యూట్రల్ ఓపెన్ ఫాల్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లైట్గా అప్ సైడ్ వెళ్ళి హైలోకి వచ్చి సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. లోలోకి వచ్చి హై వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలో బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి, సెల్లింగ్ ప్రెజర్ ఇంకొద్దిగా ఎక్కువ ఉన్నట్టు కదా, ఆల్రెడీ సెల్లింగ్ ఉందని అనుకుంటున్నాం, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినట్టు కాబట్టి హైలోకి వెళ్తుంది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలోకి వస్తే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా అవాయిడ్ చేసి హైలోకి వచ్చాక సెల్ చేసుకోవచ్చు. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది, హై గ్యాప్ డౌన్ జరిగిందంటే అర్థం ఏంటి, సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు కాబట్టి, ఆల్రెడీ ఫాలో అయితే వస్తుంది, మళ్ళీ ఫాలో అయింది కాబట్టి హై సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది అని మనకు అర్థమైంది కాబట్టి హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలోకి వస్తుంది అనుకోండి, ఈ లెవెల్ అనేది ఉందండి 23,770 ఉంది. ఈ జోన్ దగ్గర మనకి ప్రైస్ ఆగడానికి ఛాన్స్ ఉంది. లేదా బయింగ్ కంటే కూడా హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఇలాగా ఇవాళ జరిగింది కదా, హైలోకి వచ్చాక సెల్లింగ్, అలా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనది. దాని తర్వాత ఎక్కడ ఉంది సపోర్ట్, మనకి 23,613 ఉంది. ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్, ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఆగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అది బ్రేక్ అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ మ్యాక్సిమం ఆగి మనకి అప్ సైడ్ వెళ్ళి తర్వాత ఫాలో అవుతుంది అనమాట, ఫాలో అవ్వాలనుకుంటే ప్రైస్. ఓకే, మనకు మండేకి ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి ఏం కనిపిస్తుంది, హైలోకి వస్తే సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకేనా. అంటే మార్కెట్ హైలోకి వచ్చాక ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, హైలోకి వచ్చాక ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లోలోకి వస్తుంది అనుకోండి, లోలో మనకి ఇక్కడ ఒక్క చోట బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ హైలోకి వచ్చాక సెల్ సైడే ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా. ఇలా మనకి అవకాశం అనేది కనిపిస్తుంది. మ్యాక్సిమం ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదా మీకు బై ఎంట్రీలు దొరికినా బై చేయొచ్చు, ఈ జోన్స్ దగ్గర మాత్రమే మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మొన్న నేను వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ గమనించండి, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చి మార్కెట్ ఫాల్ అయ్యి ఈ లో కంటే ముందే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్పుడు మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా జరిగినప్పుడు మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం లోలో, లేదనుకోండి హైలో సెల్ చేస్తాం, హైలో సెల్లే చేస్తాం. ఓకేనా. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బయింగ్ వచ్చింది ఫస్ట్, మళ్ళీ అదే జోన్ దగ్గర మళ్ళీ బయింగ్ వచ్చింది కాబట్టి మంచి బయింగ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి ఈసారి చూడండి ఈ లోలో మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేసాం, కరెక్ట్గా చూడండి అదే లెవెల్ మార్కెట్ రెస్పెక్ట్ చేసిందా, అలా అనమాట. అలా మనం ప్రైస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెంటనే అర్థమైపోదు కదా, కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి ప్రతి ఒక్కరికి. ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి వద్దాం. మనం ఇప్పుడు డైలీ క్యాండిల్స్లో ఉన్నామండి, బ్యాంక్ నిఫ్టీలో మనం ఇప్పుడు డైలీ క్యాండిల్ స్టిక్స్లో ఉన్నాం. ఇక్కడ గమనించండి, మనం ఇక్కడ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం, కానీ ఓపెనింగే మార్కెట్
హై గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మనకి హైలోకి వస్తే సేల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా? నిన్నటి అనాలిసిస్లో నిఫ్టీ కంటే కూడా ఇది ఇంకాస్త బెటర్ ప్రాబిలిటీ కనిపిస్తుంది. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ వెళ్ళినా సరే లోలోనే వచ్చి క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి వరకు ఫాలో అవ్వచ్చు? నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉందండి, 52,443 ఉందన్నమాట. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదనుకోండి మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా? దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 మినిట్స్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే చూడండి, మ్యాక్సిమం ఒక రేంజ్లోనే ఉంది ప్రైస్ అయితే. ఓకే, హైలో సెల్లింగ్ వస్తుంది, లోలో బయింగ్ వస్తుంది అనమాట. సింపుల్. ఇంకా నిఫ్టీ కాస్త వాలిటాలిటీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయితే మ్యాక్సిమం ఒక రేంజ్లోనే ఉంటాయి ట్రై చేసింది. ఓకే, మనం మనీ అనాలిసిస్ మోదామండి. మన ఇక్కడ వ్యూ చూడండి, ఓవరాల్ పిక్చర్ గమనించండి. మార్కెట్ ఫాల్ అయింది, కన్సాలిడేషన్ జరిగింది. ట్రెండ్ ఎట్ ఉంది ఆల్రెడీ మార్కెట్లో, అప్ ట్రెండ్ అనేది ఉంది. మార్కెట్ ఫాల్ అవుతూ ఫైట్ అనేది జరిగింది ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి. అందుకని ఇక్కడ కూడా మనం సేమ్ నిఫ్టీ లాగానే అనాలిసిస్ చేయొచ్చండి. మార్కెట్ లో బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ ఈ లో ఉంది కదా, లో బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదా హై బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అప్ సైడ్ వచ్చిందనగానే అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకునే కంటే కూడా సెల్లింగ్ ఉంది కదా, ఇక్కడ హెవీ సెల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి ఈ జోన్లో మనం సేల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడికి వచ్చి మార్కెట్ ఫాల్ అయింది అనేది మన వ్యూ అనమాట. ఓకే, మార్కెట్ కనుక మండే న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఎక్కడ వరకు రావచ్చు? మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది కదా, 54,278 ఉందండి. ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి వస్తుంది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లోలోకి వస్తుంటే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ జోన్ ఉంది కదా, కన్సాలిడేషన్ ఉంది కదా, ఈ జోన్లోకి వచ్చిన మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం. హై గ్యాప్ అప్ అయిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మార్కెట్ ఏం జరుగుతుంది, ఒక ఫైట్ లా జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్కి బయర్స్ వచ్చారో మనకు అర్థమైంది కాబట్టి ఈసారి మనం లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. హైలో సెల్ చేయొచ్చు ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఉంది కాబట్టి సెల్ వస్తుంది. లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఇంకాస్త బెటర్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. హైలో సెల్ చేయొచ్చు, లోలో బై చేయొచ్చు. ఇది బెటర్ ఉంటుంది ఇప్పుడు హై గ్యాప్ అప్ జరిగితే. ఓకే, మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెనింగ్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ జరిగి మళ్ళీ ఫాల్ అయింది కాబట్టి అక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. హైలోకి వస్తున్నాం, మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లో బ్రేక్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం. మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి, 52,443 ఉంది. ఓకేనా? ఈ లెవెల్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెద్ద క్యాండిల్స్ ఏమైనా వస్తే అక్కడ కాస్త అలర్ట్ అవ్వండి. ఫాలో అవుతూ వచ్చింది, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. ఇలా లో రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం కాస్త అలర్ట్గా ఉందాం, ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంది, సెల్లర్స్ వచ్చారు మళ్ళీ అర్థమైంది కాబట్టి హైలోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలోకి వస్తే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ట్రెండ్ బుల్లిష్ కాబట్టి. లేదనుకోండి సెల్ సైడే ఉంటాం. మ్యాచ్ ఎక్కడ కూడా ఏం కనిపిస్తుంది మనకి? సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుందండి. అందుకని మనం బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? బై చేయాలంటే హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తేనే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకా మంచిగా కావాలంటే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.